గుడ్ ఈవినింగ్ గైస్. నేను మీ ఫిల్మ్ మేకింగ్ గైడ్. ఇది నేను మొత్తం బ్లాంక్ స్క్రీన్‌లో మాత్రమే తీస్తాను. ఎందుకు అంటే, నేను చెప్పే విషయాన్ని మీరు ఆడియో ద్వారా విని, బ్లాంక్ స్క్రీన్‌లో నేను ఏదైతే చెప్తున్నో, మీ విజువల్, మీ క్రియేటివిటీ ప్రకారం అది మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి. దీనివల్ల మీకు ఫిల్మ్ మేకింగ్ ఇంకా పట్టు సాధిస్తారు ఫిల్మ్ మేకింగ్‌లో. గుడ్ ఈవినింగ్ గైస్. నేను మీ ఫిల్మ్ మేకింగ్ గైడ్. ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేయబోయే హౌ టు ఫిల్మ్ మేక్ సీరీస్‌లో ఫస్ట్ వీడియో. మొట్టమొదటిగా ప్రతి సినిమాకి కావాల్సింది స్క్రీన్ ప్లే. స్క్రిప్ట్ కంటే ముందు మనకు కావాల్సింది స్క్రీన్ ప్లే. ఎందుకు అంటే, స్క్రీన్ ప్లే యొక్క అర్థం ఇప్పుడు నేను చెప్తాను వినండి. సినిమా యొక్క కథ. స్క్రీన్ ప్లే అంటే సినిమా యొక్క కథలో పాత్రలు, మాటలు మరియు సన్నివేశాలు ఎలా ఉండాలి, ఒక ఆర్డర్‌లో ఎలా ఉండాలి అని స్టోరీని గైడ్ చేసేది, సినిమాని గైడ్ చేసేది స్క్రీన్ ప్లే. ఇప్పుడు స్క్రీన్ ప్లే అంటే ఏంది, ఇంకా డీటెయిల్‌కి వెళ్దాం. ఇప్పుడు స్క్రీన్ ప్లే అంటే ఒక సినిమా యొక్క బ్లూ ప్రింట్. ఎలాగైతే ఒక బిల్డింగ్ కట్టే ముందు రఫ్ వర్క్ ఉంటే అది ఎలా ఉండాలో అని మనం ఒక స్కెచ్ గీస్తామో, సినిమాకి ఒక బ్యాడ్ సినిమాకి, ఒక మంచి సినిమాకి డిఫరెన్స్ మంచి స్క్రీన్ ప్లే. అలాంటిది మన సినిమా కథ ఎలా విజువల్‌గా ఉండాలో, డైలాగ్స్ అంటే మాటలు ఎలా ఉండాలో, క్యారెక్టర్ డెవలప్‌మెంట్ ఎలా ఉండాలో అని విజువల్‌గా మనని స్క్రీన్‌కి హుక్ చేయడానికి, ఆడియన్స్‌ని కానీ, మనల్ని కానీ హుక్ చేయడానికి ఒక మంచి స్క్రీన్ ప్లే అవసరం. దాని యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకుందాం. ఫిల్మ్ మేకింగ్‌కి స్క్రీన్ ప్లే ఒక రాక్ సాలిడ్ ఫౌండేషన్ అన్నమాట. స్క్రీన్ ప్లే ద్వారా డైరెక్టర్‌కి, యాక్టర్స్‌కి, ఫిల్మ్ మేకింగ్ క్రూ, అది మ్యూజిషియన్స్ కానీ, ఏది కానీ మొత్తానికి ఒక పేస్ అంటే ఒక ఫ్లో, ఒక పేసింగ్ అంటే దాని యొక్క స్పీడ్, ఎమోషన్స్ ఎలా చూపెట్టాలి, సినిమాని ఎలా అర్థం చేసుకోవాలి, సినిమాని అర్థమయ్యే విధానం మొత్తం ఇన్‌ఫ్లూయెన్స్ చేసేది స్క్రీన్ ప్లే. సినిమా మొత్తానికి అదొక కన్సిస్టెన్సీ, ఒక ఫ్లో యాడ్ చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టర్ డెవలప్‌మెంట్. ఇప్పుడు డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే, స్క్రీన్ ప్లే ఒక కథ ఎలా అన్‌ఫోల్డ్ అవ్వాలో, అంటే అది ఎలా స్టార్ట్ అవ్వాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ పెర్ఫార్మెన్సెస్, కెమెరా వర్క్, స్పీడ్ ఎక్సెట్రా ఈ స్క్రీన్ ప్లే చూస్తుంది. డైరెక్షన్ అంటే స్క్రీన్ ప్లే ఎలా అనుకున్నామో దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడం డైరెక్షన్. స్క్రీన్ ప్లే ఇస్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ డైరెక్షన్ బికాస్ ఇట్ గైడ్స్ ద ఫ్లో ఆఫ్ ద మూవీ. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. మీరు మంచిగా ఇమాజిన్ చేసుకోండి. మీరు 'శివ' సినిమా చూసే ఉంటారు. 'శివ' సినిమా సైకిల్ చైన్‌ని డ్రాగ్ చేసే సీన్ ఇస్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే. మంచి కెమెరా మూవ్‌మెంట్ ఉండడం కానీ, ఏది కానీ విజువల్‌గా మనకది మనని విజువల్‌గా హుక్ చేసిన ఒక మంచి ఎగ్జాంపుల్ సినిమా 'శివ సైకిల్ చైన్' గుంజడం. నేనిప్పుడు మీకు మంచిగా చెప్తాను, అర్థం చేసుకోండి. మీరు స్టార్టింగ్‌లో సీన్ చూసారు. అంటే దాన్ని ఎలా ఫేస్ చేశారంటే, మీకు స్టార్టింగ్‌లో 'జేడీ చక్రవర్తి' వాళ్ళ గ్యాంగ్, 'భవాని' వాళ్ళ గ్యాంగ్ కాలేజ్‌లో ఎలా ర్యాగింగ్ చేయడం, మన హీరో క్యారెక్టర్ మీకు స్టార్టింగ్ నుంచే డెవలప్ అయిపోతుంది. సైలెంట్‌గా ఉంటాడు. జస్ట్ లుక్స్‌తోని అంటే నార్మల్‌గా ఉంటాడు. మీకు ఇప్పుడు తెలుస్తుంది ఎవరు ఎలా ఉంటారో ఏంటో. స్టార్టింగ్ నుంచి ఒక మంచిగా ఒక పేస్ సెట్ చేస్తాడు. 2, 3 టైమ్స్ ఒక ఇన్సిడెంట్ సెట్ చేస్తాడు. ఆ సైకిల్ చైన్ కంటే ముందు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. ఎలా అంటే, "నువ్వు హీరోవా?" అని కొంచెం ఏలన చేయడం. కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్‌తోని క్లోజ్ అయిన తర్వాత వాళ్ళ మీదకి ఇట్లా అనడం. ఇదంతా చేసిన తర్వాత ఒక 3, 4 టైమ్స్ ఆయన పేషెన్స్‌ని కంట్రోల్ చేసుకున్నాడు. ఇంక ప్రతిసారి అలా ఒక్కొక్క సీన్ వచ్చినప్పుడు మనం వాళ్ళని, నాగార్జున వాళ్ళని కొడుతుంటే చూడాలనుంది. వాళ్ళని కొడుతుంటే చూడాలనుంది అని ఒక అంటే ఒక హైప్ క్రియేట్ చేసిండు. ఒక ఇంపేషెన్స్‌ని మనలో క్రియేట్ చేసి సైలెంట్‌గా ఒక సీన్ అంటే సెటప్ చేశాడు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో క్లాష్ అంటే హీరోయిన్‌ని తన్నగానే, లైక్ హీరోయిన్‌ని ఇట్లా గుద్దగానే ఆయనకి కోపం రావడం. దాని తర్వాత అంటే లైక్ ఈ బిల్ట్ అప్ ఏ సీన్. ఒక మంచి స్లో పేస్‌లో ఆయన నెక్స్ట్ అంటే 'శివ సైకిల్ చైన్' సీన్‌ని మంచిగా అంటే ఆయన మంచిగా సెటప్ చేశాడు. ఎలాగంటే ప్రిన్సిపాల్ ముందట చేయొద్దు. కానీ
మన పెత్తనం నడవాలి. ప్రిన్సిపల్ ముందట చేయొద్దు అని విలన్స్ అనుకుంటారు. వీని సంగతి తర్వాత చూద్దాంలే. వీడు ఎట్లైనా మళ్ళా ఈవినింగ్ సైకిల్ దగ్గరకొస్తాడు కదా! సైకిల్ తీసుకోవడానికి. అప్పుడు మనం గ్యాంగ్‌తోని రెడీ అయిదాంలే అని వాళ్ళ థాట్ ప్రాసెస్ అది. అది మనం పోతుంటే ఇప్పుడు ఖచ్చితంగా కొడతాడు అనే ఒక కన్విక్షన్‌ని మనకి డైరెక్టర్ ఇచ్చాడు స్క్రీన్ ప్లేలో. 'శివ' సినిమాలో ఆ పర్టిక్యులర్ సీన్‌లో. దాని తర్వాత మెల్లగా బిల్డప్ ఇచ్చాడు. లైక్ విలన్ హీరో మీదికి ఎళ్ళంగా ఒకే ఒక్క పంచ్. సైకిల్స్ అన్నీ పడిపోతుంటాయి. మంచి విజువల్‌గా ఒక సౌండ్ ఎఫెక్ట్స్ కూడా యూజ్ చేశాడు. మంచిగా కెమెరా మూవ్‌మెంట్స్ అనేవి గాని 'శివ' సినిమాలో పర్టిక్యులర్ మంచి అంటే స్క్రీన్ ప్లే ఇస్ ద కీ అని చెప్పడానికి 'శివ' సినిమా ఒక ఎగ్జాంపుల్. పడ్డ తర్వాత సింపుల్‌గా అక్కడ అందరి దగ్గర రాడ్స్ అవి ఉంటాయి. కానీ మన హీరో దగ్గర ఏముండదు. మనకు తెలుసు హీరో స్ట్రాంగ్ ఉంటాడు. కానీ ఒక చిన్న ఫైట్‌తో లైక్ హ్యాండ్‌తోని కొట్టే బదులు ఒక వెపన్‌తోని కొడితే ఇంకా కిక్ ఉంటది. కానీ ఆ వెపన్ ఇప్పుడు లేదు. అదే సైకిల్ చైన్‌ని గుంజితే వచ్చే ఫీల్ నార్మల్‌గా తీసుకున్న స్క్రీన్ ప్లే యొక్క దాని వల్ల సైకిల్ చైన్ గుంజి నన్ను చుట్టుకొని ఒక్కొక్కడిని కొడుతుంటే ఒక ఫీల్, ఒక హుక్‌ని క్రియేట్ చేశాడు. దానికంటే ముందు అతని స్క్రీన్ ప్లేలో గాని స్టార్టింగ్ నుంచి మీరు చూస్తే మనలో ఒక ఇంపేషెన్స్‌ని తయారు చేసింది స్క్రీన్ ప్లే 'శివ' సినిమా. దాని ద్వారా మనకి ఇంపేషెన్స్ వచ్చింది. ఆడియన్స్‌ని పేషెన్స్‌తోని చూసి లైక్ ఆడియన్స్‌ని హుక్ చేయడానికి ఇప్పుడు కొడతాడు అనే ఇచ్చే సినిమా 'శివ్'. దాని తర్వాత తీసి కొట్టంగానే ఒక ఉంటుంది చూసావా? అది ఏ సినిమాలో కూడా రాదు అలాంటి సింపుల్ స్క్రీన్ ప్లే, సింపుల్ జస్ట్ విజువల్‌గా సౌండ్ ఎఫెక్ట్స్, సింపుల్ విజువల్, జస్ట్ యాక్షన్. స్క్రీన్ ప్లే ఉంటే మీ ఫిల్మ్ మేకింగ్ వేరే స్థాయిలోకెళ్తుంది. సో, మీకు మంచిగా స్క్రీన్ ప్లే రావాలంటే 'శివ' సినిమాని మొత్తం ఆడియో లేకుండా మొత్తం మ్యూట్ చేసుకొని ఓన్లీ మొత్తం చూసేయండి. కానంటే మీరు సాంగ్స్ స్కిప్ చేయండి. మీకు స్క్రీన్ ప్లే మీద పట్టు వస్తుంది. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థాంక్స్ ఎ లాట్.